ఇప్పుడు మన కార్యక్రమాన్ని కోరుతా ఉన్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. పరిరక్షిస్తాం రాజ్యాంగాన్ని. వస్తారు బా చూడన్నా. ఈరోజు అంబేద్కర్ 68వ వర్ధంతి. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఆ రోజు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో చేర్చిన పరిస్థితి కూడా ఉన్నది. అట్లాగే మన ఓటు హక్కు కూడా ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా గతంలో పొలం ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఓటు ఉండేది దేశంలో. కానీ వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మన రాజ్యాంగంలో జరిపించిన ఘనత కూడా బిఆర్ అంబేద్కర్దే. ఆ ఓటు హక్కును కల్పించడం వల్ల చాలా ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలని ఓటు ద్వారా తెలియజేసిన పరిస్థితి ఉన్నది. ఈ అన్నిటి మీద ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగం మీద తీవ్రమైన దాడి చేస్తున్నది. రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నది. రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని బట్టి రావాలని అధ్యక్ష తరహా అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష తరహా ఎన్నికలు ఏదైతుందో ఆ రకమైన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయడం అనేది జరుగుతున్నది. ఇవాళ దేశంలో మన దళితుల మీద, బీసీల మీద, లేకపోతే అట్టడుగు వర్గాల మీద, మైనార్టీల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడి జరుగుతున్నది. కానీ ఆ రోజు రాజ్యాంగంలో మనం రాసుకున్నది ఏంటంటే అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే తప్ప రాజ్యాంగానికి ఎవరు అతిథులు కాదని చెప్పి దాంట్లో రాసుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఇవాళ బీజేపీ పరిపాలన దేశంలో సాగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకోసమే అంబేద్కర్ స్ఫూర్తితోని రానున్న కాలంలో రాజ్యాంగం మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన ఆశయం అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించి ఈ దేశంలో అందరూ సమానంగా బ్రతకాలని, అలాగే మగవారితో సమానంగా మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు, అలాగే సమాన పని, సమాన వేతనాలు కూడా ఉండాలని చెప్పి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ గారు మహనీయుడు. ఆనాటి ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం, బీసీలకు కూడా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక మహనత్యమైన రాజ్యాంగాన్ని రాశాడు. కానీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని, రాజ్యాంగ చట్టాలని అన్నింటినీ ఈ చేతిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం, అలాగే ఎవరైనా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈడీ దాడులు, ఎన్ఫోర్స్మెంట్ దాడులు, సిబిఐ దాడులు, అలాగే న్యాయస్థానాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకొని ఇవాళ ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితున్నది. అలాగే ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ, అలాగే రైతాంగాన్ని కార్పొరేట్ వ్యవసాయ తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలని, కార్మిక చట్టాలని సవరణ చేసి కార్మికులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి దేశ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన విధానాన్ని అవలంబిస్తున్న బీజేపీ మీద భవిష్యత్తులో రానున్న కాలంలో ఏదైతే ఉందో బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం ఆ ఆర్ఎస్ఎస్ విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లు సిపిఎం 3 టౌన్ సెక్రటరీ శ్రీనివాస్. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు మరి అనేక మంది మేధావులు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజున మనువాద పార్టీ బీజేపీ తూట్టుపోవడం చూస్తున్నది. రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఆర్ఎస్ఎస్ మనువాద
రాజ్యాంగ సిద్ధాంతాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు అనేక పోరాటాలు నిర్వహించారు. అనేక సంఘ సంస్కరణల ఉద్యమాలు కూడా నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సోషలిజం అనే నినాదంతో భారత రాజ్యాంగ లౌకిక విలువలతో ఏర్పడింది. దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నేటి భారత ప్రజలపై ఉన్నదనేది సిపిఎం పార్టీ భావిస్తున్నది. అందుకోసం నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల పాలన, మరోవైపు మతోన్మాద పాలన, ఈ రెండు భారతదేశానికి ఈరోజు ఆటంకంగా ఉన్నాయి. భారత లౌకిక తత్వానికి భిన్నంగా ఈనాడు పాలక వర్గాలు పరిపాలన అనేది కొనసాగిస్తున్నది. రిజర్వేషన్స్ అమలు చేయాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ప్రపంచీకరణ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థలని మూసివేస్తున్న పరిస్థితి. దాని ఫలితంగా ఉన్న రిజర్వేషన్ కూలిపోయే పరిస్థితి కూడా కనపడుతున్నది. ఈరోజు మణిపూర్ కానీ లేదు సంబాల్ లాంటి అనేక ప్రాంతాలలో మత ఘర్షణలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలం జరుగుతున్నది. అందుకనే నిజమైన భారత విలువలు పరిరక్షించాలంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి, దేశ సమైక్యత సమగ్రత కోసం మునుముందు పోరాడాలి. ఇది భారత ప్రజలు మొత్తం మీద ఉన్న యొక్క భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఈ యొక్క అంశం. దీన్ని నిజమైన నివాళులంటేనే భారత ప్రజలందరూ కూడా ఇవి ముందుకు తీసుకుపోయి ఈ దేశాన్ని లౌకిక తత్వ పార్టీగా లేదు వామపక్ష సోషలిస్టు విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధానంగా ముందుకు సాగాలనేది సిపిఎం పార్టీ కోరుతుంది.